పూజా కార్యక్రమం పూర్తయింది. వెళ్ళొస్తాం గురువుగారు. శాంతాకారం బతుకశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగోద్యాన. ఈ పేడ పిసుక్కునేదేంటి ఎటొస్తోంది? అయ్యో అయ్యో, చీర చిక్కుకుందే. చూస్తూ నిలబడతావేంటి? వెళితే అబ్బా, ముళ్ళు గుచ్చుకుందమ్మా. ముళ్ళ మీద చీర తీయడం అంటే పళ్ళు తిన్నంత తేలికనుకున్నావా? నేను తీస్తానండి. అయ్యయ్యో, నీకు కూడా గుచ్చుకుందా? అబ్బా, సర్లే, చీర చిరిగితే చిరిగింది. చీర లాగేస్తా. ఆగమ్మా, తీస్తే పోయేదానికి చీర సింపుకోవడం ఎందుకు? నేను తీస్తా ఉండండి. నువ్వేమైనా ఆకాశం నుంచి దిగబడ్డావా ఏంటి? ఇద్దరికి రక్తం వస్తోంది ఇక్కడ. చాలా సంతోషం అమ్మా. నువ్వు రాకపోయుంటే ఎంతో ఇష్టపడి కొనుక్కున్న చీర చిరిగిపోయుండేది. ఇదేం భాగ్యమమ్మా, రోజు పొలంలో తిరిగేటోళ్ళం. ఏ ముళ్ళు ఎట్టా తీయాలో తెలుసు. అందుకే తేలిగ్గా తీసేసినాను. ఉంటానమ్మా. నాకు గుచ్చుకున్న ముళ్ళు దానికెందుకు గుచ్చుకోలేదు? ఈ నాగజముడికి దానికి ఏదో సంబంధం ఉందన్నమాట. దీపం ఎలా ఇవ్వు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.